యాత్రికుని ప్రయాణము. జాన్ బెన్యన్ పరిచయము. అట్టి రీతిని మన ఇక్కట్టులు మనలను శాంతింపజేయునట్టు అది చేయుచున్నది. తిమోతి భావగర్భిత పదప్రయోగము చేయుచున్నాడు, అది నాకు తెలియను. ముసలమ్మ ముచ్చట్లను అతడు తిరస్కరించును. అయినను పౌలు ఎచ్చోటనైనను ఉపమానములు నుపయోగించు విధానమును నిషేధించుటలేదు. వాటియందు ఆ బంగారము, ముత్యములు, ప్రశస్తమైన రాళ్ళు త్రవ్వి తీయుటకు మరియు అత్యంత జాగ్రత్తగా కాపాడుకొనుటకు యోగ్యమైనవిగా గుప్త పరచబడి ఉన్నవి. మరొక్క మాట అదనముగా కలుపుదును. దైవజనుడా, నీవు నొప్పించబడితివా? ఈ విషయములయందు నేను మరింత త్వరపడుచున్నట్టు భావించుచుంటివా? నేను 3 విషయములు ప్రతిపాదించెదను. పిమ్మట యోగ్యమైన రీతిని నాకు మేలైన వాటికి నన్ను నేను అప్పగించుకొనెదను. 1. నేను అనుసరించి వినియోగించిన ఇట్టి విధానము తృణీకారమునకు గురి అయినట్లు నేను కనుగొనుటలేదు. ఇందును బట్టి విషయ వివరణ కొరకు వినియోగించిన పదజాలమున నేను పాఠకుల విషయమై ఎట్టి దుర్భాషను జొప్పించలేదు, లేక అలంకారమును పొదిగించుటయందు గాని, ఉపమానమును వర్తింపజేయుటయందున గాని క్రూరముగా ప్రవర్తించలేదు. కాని మెట్టుకు నా అన్వేషణ యొక్క ఆశయమిదియే. ఇటులనో అటులనో సత్యము బయలువెడుటయే. తృణీకరించబడితిని అని నేనంటినా? ఎన్నడూ అనలేదు. ఉదాహరణకు, తమ మాటలు మరియు మార్గముల చేత ప్రస్తుత ఆధునిక కాలమున జీవితుడైన ఏ మానవుని కన్నను మించి భగవంతుని సంతోషపెట్టువారు. ఇట్టి విధమున నా మనస్సును వ్యక్తము చేయుటకుగాను ఉత్కృష్టులైన మీకు ప్రకటన చేయుటకు నాకు అనుమతి లభించినది.